వచ్చిన తల్లులకి, అంగన్వాడీ కార్యకర్తలకు, ఆయాలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు మనం పోషణ అనేది ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా నిర్వహించుకుంటాము. ఈ రోజు మన ఈ వైవి పాలనలో ఈ కార్యక్రమాన్ని మీ అందరినీ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా సూపర్వైజర్ గారు తెలియజేశారు. అయితే ఇప్పుడు అసలు మన పోషకాహారం గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? మనకు పోషకాహారం లభిస్తుంది, కానీ దానిలో ఉన్న పోషక విలువలు ఏంటి, అది లోపిస్తే మనకి వచ్చే అనర్థాలు ఏంటి అన్నది ఎక్కువగా తెలుసుకుని దానిలో అవి ఆ పోషకాలు నశించకుండా లేకపోతే పోషకాలు ఉన్న ఆహారం మనం తీసుకోవడం ద్వారా మనకున్న అనేక రకమైన రుగ్మతల నుంచి మనం బయటపడడానికి వీలవుతుంది. అలాగే ముఖ్యంగా గర్భవతులు, బాలింతలు, పిల్లల్లో ఎక్కువగా పోషకాహార లోపం ఎక్కువగా రావడం జరుగుతుంది. ఎందుకంటే గర్భవతిగా ఉన్న దశలో గర్భవతిగా ఆమె ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఆ కడుపులో ఉన్న బిడ్డ కూడా పూర్తిగా అన్ని అవయవాలతో మంచి ఆరోగ్యంతో ఎదగాలి గర్భంలో ఉన్న బిడ్డ. అలాగే తల్లి కూడా ఆ శిశువుని చక్కగా నార్మల్గా డెలివరీ అయ్యి మళ్ళీ నార్మల్గా అయిన తర్వాత కూడా ఆమె సాధారణ స్థితికి రావాలి. ఏ విషయాలు అంటే పోషకాలు, మెయిన్ రక్తహీనత. ఈ రక్తహీనతకు గురి కావడం వల్ల ఆమె కడుపులో ఉన్న బిడ్డకి ఆమెకి కూడా చాలా ప్రమాదం ఉంది. డెలివరీ టైంలో ఎక్కువగా రక్తం పోవడం, లేదంటే మధ్యలో కూడా అబార్షన్స్ అయిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. నెక్స్ట్ కడుపులో ఉన్న బేబీకి కూడా రక్తహీనత ఎప్పుడైతే ఉందో బేబీకి తగినంత ఆక్సిజన్ అందదు కడుపులో ఉన్న ఆ బేబీ మైండ్కి. అప్పుడు ఏమవుతుందంటే మెంటల్లీగా చాలా డిజేబిలిటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ డెలివరీ అయ్యే టైంలో కూడా ఆ బేబీ ఈ ఆక్సిజన్ అందకపోవడం వల్ల కడుపులోనే చనిపోయే అవకాశాలు ఉంటాయి, లేదంటే పుట్టిన వెంటనే చనిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే ఎక్కువగా రక్తహీనతతో ఉండి డెలివరీ టైంలో సరిగ్గా తగినంత బ్లడ్ లేకపోవడం వలన డెలివరీ టైంలో తల్లి చనిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే పిల్లల్లో చూసినట్టయితే రక్తహీనత, అలాగే కుపోషణ చాలా. ఇప్పుడు మనం విటమిన్లు, ఖనిజ లవణాలు, మినరల్స్, ఈ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ అనుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా సమపాలనలో ఉండాలి. ఏ ఏ ఆహార పదార్థాలు మనం రెండమ్మా ఉంది, ఏ ఏ ఆహార పదార్థాలు ఏ ఏ పోషకాలు ఉన్నాయని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అవి ఏ విధంగా తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలనే విషయం కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఉండాలి. అంటే మనకి ప్రతి మనిషికి కూడా పోషకం, మనకి శరీరాన్ని పోషించేవే పోషకాలు. మనం ఆరోగ్యంగా మనకి అన్ని పనులు చేసుకోవడానికి, మాట్లాడడానికి, నడవడానికి, ఆఖరికి నిద్రపోవడానికి కూడా చాలా శక్తి అవసరం. శక్తి లేదనుకోండి, మనం ఉపవాసం ఉన్నప్పుడు నిద్రపోతామా? నిద్రపోము. అలాగే ఉపవాసం ఉంటే ఎక్కువ దూరం నడవగలమా? ఇంట్లో పని చేసుకోగలమా? ఏం చేయలేం కదా. మనిషికి శక్తి అనేది చాలా అవసరం. ఈ శక్తి అనేది పిండి పదార్థాల్లో ఉంటుంది. పిండి పదార్థాలు అక్కడ అన్ని రకాల ధాన్యాలు, చిరుధాన్యాలు. ధాన్యాలు అన్నిట్లో కూడా పిండి పదార్థాలు అంటే చిరుధాన్యాల్లో పిండి పదార్థమే కాకుండా మనకి సూక్ష్మ చాలా తక్కువ మోతాదులో కొన్ని ఖనిజ లవణాలు అవసరం, ఖనిజాలు అవసరం ఉంటుంది. ఐరన్, అయోడిన్, కాల్షియం, ఇవన్నీ కూడా జింక్, ఇవన్నీ కూడా మనకు ఆ చిరుధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఉన్నాయన్నమాట. అది ఒక్కొక్క గింజ ధాన్యాల్లో ఒక్కొక్క న్యూట్రియంట్ ఉంటుంది. రాగులు ఉన్నాయి, రాగుల్లో కాల్షియము, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే చిరుధాన్యాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మనకి శక్తితో పాటు మనకి ఖనిజాలను కూడా అవి అందిస్తూ ఉంటాయి. అందుకని మెయిన్ మనకి ఇటువైపు మనకి దక్షిణ భారతదేశం అంతా కూడా వరి ఎక్కువగా తీసుకుంటాం. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అటు నెక్స్ట్ తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఇవి సదరన్ స్టేట్స్ అనమాట. ఇవన్నీ కూడా వరికి ఎక్కువగా తీసుకుంటాం, వరి పండిస్తూ ఉంటాం. అలాగే నార్త్ వైపు అయినప్పుడు గోధుమ మెయిన్ ప్రధాన పంట, అది పెట్టి రొట్టెలు తింటారు వాళ్ళు. వీటితో పాటు అదనంగా చిరుధాన్యాలు తీసుకోవాలన్నమాట. తీసుకున్నట్టు మన శక్తితో పాటు ఆ చిరుధాన్యాల్లో ఉన్న ఖనిజాలు కూడా మనకి అందుతాయి. దానివల్ల ఈ రక్తహీనత రాదు, నీరసము, నిస్సత్తులు ఇవేమి లేకుండా ఉంటాయి. అలాగే మనం కానీ మన గర్భవతిగా ఉన్నప్పుడు గర్భంలో ఉన్న బిడ్డ కానీ, పుట్టిన తర్వాత బిడ్డ కానీ, అలాగే మనిషి ఎదుగుతున్న క్రమంలో మాంసకృతులు అనేవి చాలా అవసరం. మన శరీరంలో కణాలని కండరాలని అభివృద్ధి చేసేది మన మాంసకృతులు అనమాట. ఈ ప్రోటీన్స్ ఇవేంటంటే బిడ్డ తయారవడానికి, ఆ తయారైనప్పటి నుంచి కూడా ఎదగడానికి. అంటే ఇంత ఇంత బేబీ ఇంత మనిషి అవుతున్నారంటే ఒక్కొక్క కణజాలం కూడా అది డెవలప్ అయితేనే కదా అవుతుంది.
దానికి ప్రోటీన్ అన్నది చాలా అవసరం. మాంసకృతులు అన్ని రకాల పప్పుల్లో కూడా పప్పు ధాన్యాలు అన్నిట్లో ఉంటాయి అన్నమాట. అలాగే గుడ్లు, మాంసం, చేపలు వీటిలన్నిటిలో ఈ మాంసకృతులు అన్నీ ఉంటాయి. నాన్ వెజ్ తిన్న వాళ్ళు డైలీ చేపలు, మాంసం, గుడ్లు ఇవన్నీ తినొచ్చు. నాన్ వెజ్ ప్యూర్ వెజిటేరియన్స్ అయితే పప్పు ధాన్యాలు కంపల్సరీ ప్రతిరోజు ఆహారంలో పప్పు చేర్చుకోవాలి. ఆ పప్పు తిన్నట్టయితేనే ఈ కణజాలం అనేది, ఈ కండరాలు అనేవి అభివృద్ధి చెందుతాయి, మంచి ఎదుగుదల ఉంటుంది అనమాట. అసలు అంటే ఒట్టి అన్నమే పెట్టినట్టయితే పిల్లలు ఎదగరు. మీరేమంటారు? ప్రతిరోజు చిన్నపిల్లలకి ఏం చేస్తారు, కొంచెం చారు వేసేసి ఒట్టి అన్నం పెడుతూ ఉంటారు. కంపల్సరీ పప్పు చేర్చాలి. పప్పు చేసిన బిడ్డ ఎదుగుతారు అనమాట. అది నెక్స్ట్ ఇంకా వీటికి శక్తి ఇంకా కావాలి. శక్తికి ఏమో నూనె గింజలు, నూనెలు, నెయ్యి వాడతాం అన్నమాట. నువ్వులు, వేరుశనగ, ఇంకా బాదాము, జీడిపప్పు ఇవన్నీ ఉన్నాయి కాస్ట్లీవి. ఇవన్నీ కూడా అనమాట. వీటిలన్నిటిలో కూడా నూనె మనిషికి అదనంగా శక్తి కావాలి కాబట్టి ఫ్యాట్స్, నెయ్యి, వెన్న వీటన్నిటిలో ఉంది. అది కొంచెం మోతాదులో తీసుకోవాలి. అంటే ఏ ఏజ్కి ఎంత కావాలి. చిన్నపిల్లలకి కంపల్సరీ ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా ఇచ్చే ఆహారంలో ఒక 5 గ్రాములు అంటే ఒక చెంచాడు నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేయాలి. అది లేకుండా చేయకూడదు. అలాగే ఇది ఎందుకు వేసేస్తాడు, గాలి వస్తుంది కదా. కాబట్టి పిల్లలకి అది కంపల్సరీ యాడ్ చేయాలి. పూర్వం అయితే నువ్వుల్లోనే చేసి మనకి పెట్టేవాళ్ళు. అయితే నెయ్యి ఇదేంటి క్యాన్తో చేసి చిన్నపిల్లని వాళ్ళ అత్తారింటికి పంపించినప్పుడు పంపించేవారు. ఎందుకంటే కంపల్సరీ తను తీసుకుంటుంది. నెక్స్ట్ ఆ బేబీకి కూడా అన్నంలో వేసి పెడుతుందని. ఇప్పుడు మరి ఆ ఆచారం ఉందా? వేస్తున్నామా? వేయట్లేదు. మనం ఏది చారు లేదా ఉట్టి పప్పు కలిపేస్తున్నాం. కంపల్సరీ 5 సంవత్సరాల పిల్లలందరికీ కూడా అదనంగా ఇంకొక 5 గ్రాములు మీరు వండుకునే దానికంటే ఆ బేబీకి ఎంత ఆహారం అయితే పెడుతుంది దాంట్లో ఒక స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసి పెట్టాలి. ఇది పెట్టినట్టయితేనే ఆ బేబీకి తగిన ఆ ఫ్యాట్స్ అనేవి అందుతాయి అన్నమాట. ఇంకా ఏంటంటే కొంతమంది తల్లులు డైట్ చేస్తూ ఉంటారు. అసలు పూర్తిగా నూనె మానేస్తారు. ఆ ఇంట్లో వాళ్ళ ఆయనకి పెట్టిన వాళ్ళ పిల్లలకి కూడా పెట్టడం మానేస్తారు. అది చాలా డేంజర్. మీకు డాక్టర్ తినొద్దు అంటే ఆ లేడీ ఎవరైతే ఆమె మానండి, తగ్గించుకోండి. పూర్తిగా మానకూడదు. పూర్తిగా ఆయిల్స్ మానేయకూడదు. డ్రై అయిపోతుంది స్కిన్ కానివ్వండి, లోపల ఇదంతా కూడా. కాబట్టి మీరేం పూర్తిగా మానకూడదు, తగ్గించుకోండి. పిల్లలకి మాత్రం కంపల్సరీ వాళ్ళు ఎదిగే వయసు పిల్లలు అంటే మనం 18 సంవత్సరాల్లో పిల్లలందరినీ అంటాం. కంపల్సరీ ఆహారంలో నూనె కానీ నెయ్యి కానీ చేసి, నెయ్యి చాలా మంచిది హెల్త్కి. అందులో మీకు ఆవులు దొరికితే మీ విలేజ్లో ఆవు నెయ్యి తీసి పిల్లల కోసం పెట్టి రోజుకు ఒక 5 గ్రాములు అంటే చాలా తెలివితేటలన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. ఇదంతా ఇస్తూ ఉండాలి. ఇదే కాకుండా మన శరీరానికి శక్తి ఇస్తుంది, పోషిస్తుంది. మళ్ళీ అదనంగా కూడా మనకి అదనపు శక్తి ఇవ్వడానికి నూనె గింజలు ఇవన్నీ ఉన్నాయి. రక్షించడానికి రక్షకాలు అంటారు. ఇవి విటమిన్లు, లవణాలు అన్నమాట. ఈ విటమిన్లు అనేవి కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు అన్నింటిలోనూ ఉన్నాయి. ఇవేంటంటే ఇప్పుడు కంటికి సంబంధించిన వ్యాధులు రాకుండా కంటిని జాగ్రత్తగా కాపాడేది విటమిన్ ఏ. ఈ విటమిన్ ఏ అనేది మనకి పసుపు పచ్చటి కూరగాయల్లోని, పళ్ళల్లోని, అలాగే అన్ని రకాల ఆకుకూరల్లో కూడా మన కెరోటిన్ రూపంలోని అది లభిస్తుంది. కూరగాయలు అంటే మన క్యారెట్, నెక్స్ట్ గుమ్మడికాయ ఇవన్నీ ఉంటాయి. అలాగే పళ్ళు అయితే పప్పాయ, మామిడి ఉంటుంది. నెక్స్ట్ ఆకుకూరలు అన్నింటిలో కూడా ఈ విటమిన్ ఏ మనకి రావడం. అలాగే గుడ్డు పచ్చసంలో కూడా ఉంటుంది. మీరు పిల్లలకి ఏం చేస్తారు? తెల్లసొన పెడతారు, పచ్చసొన మానేస్తూ ఉన్నారు. అవునా? దాంట్లోనే విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. కంటిని చాలా జాగ్రత్తగా కాపాడుతుంది. అది అసలు ఫస్ట్ పిల్లలకి పెట్టాల్సిందే. అది ముందు పచ్చడి అలవాటు చేసిన తర్వాత అప్పుడు తెల్లసొన అలవాటు చేయండి. రివర్స్ లో అసలు పూర్తిగా కూడా పెట్టట్లేదు. మన సెంటర్ లోకి వెళ్తే మొత్తం ఈ పచ్చసొనలు అన్ని తీసేసి గిన్నెలే వేసేది. ఓన్లీ వైట్ తింటున్నారు. ఎందుకనంటే అప్పుడు చెప్తున్నారు అది తినకూడదు. ఇప్పుడు మీరు చెప్పినట్టే చెప్పారు.
అప్పుడు నేను అట్లా వాళ్ళని దెబ్బలాడి ఆ టీచర్ని ఆయని ఇది కంపల్సరీ తినిపించండి చాలా హెల్త్కి మంచిది అని చెప్పి. అలాగే పిల్లల్ని అన్ని పోషకాలు కూడా తెల్లసంలో ఉండేది ఒక్క ప్రోటీన్ మాత్రం, బియ్యంలో ఏది ఉందో తెల్లసంలో కూడా అదే ఉంటుంది. ఇప్పుడు మీకు చెప్పిన మిగిలిన పోషకాలు అనేవి అన్ని కాల్షియం కానివ్వండి, ఐరన్, ఇవన్నీ కూడా ఆ పచ్చసంలో ఉన్నాయి. మీకు పచ్చసొన అనేది కదా కోడిగా తయారవుతుంది, రేపు ప్రోటీన్గా మనం అది మాంసం తింటున్నాం, శరీరానికి మాంసం కావాలని ఈ పచ్చసొన తయారవుతుంది. దానికి ఆ పచ్చసొనకు కావాల్సిన పోషకాలు తెల్లసొన నుంచి శక్తిని లాక్కుంటుంది అంతే. కాబట్టి పచ్చసొన మాత్రం కంపల్సరీగా పెట్టాలి. నెక్స్ట్ గుడ్డు ఉడికించినప్పుడు కొన్ని పాటించాలి. గుడ్డు ఎంతసేపు మీరు అందరూ ఇంట్లో గుడ్డు కూర వండుతారు కదా, లేకపోతే ఉడకబెట్టి తింటారు కదా, ఎన్ని నిమిషాలు ఉడికించాలి చెప్పండి. ఇంకా చెప్పాలి. అది తప్పు, అరగంట తప్పే, పావు గంట తప్పే, 10 నిమిషాలు కూడా తప్పే. 6 నిమిషాలు, కేవలం 6 నిమిషాలు ఉడికించాలి. ఉడికించి తొక్క తీసిన తర్వాత ఉడుకుతుంది బాగా. ఇలా ఈ 6 మినిట్స్ బాగా నీళ్ళు ఇలాగా మసులుతాయి చూసారా, తెల్లుతాయి కదా, అప్పుడు ఏం చేయాలంటే ఆ నీళ్ళు వంపేసి, వేడి నీళ్ళు వంపేసి దాంట్లో చల్లి వేసేసి మూత పెట్టేది. పెట్టి తొక్క తీసినట్టు తొక్క ఈజీగా వస్తుంది. అది ఉడికిన తర్వాత గుడ్డు మనం ఇలాగ మనకి ఇలాగ మనం పట్టుకుంటే ఇలా ఇలా కదలాలన్నమాట, మెత్తగా ఉండాలి. అప్పుడు అది ఓపెన్ చేసి మీరు కట్ చేస్తే మంచి పసుపు రంగు కనబడుతుంది అనమాట. మనకి మంచి బంగినపల్లి మామిడి పండు ఎలా ఉంటుంది కట్ చేస్తే అలా ఉండాలి ఎగ్ ఎల్లో అంటే. కానీ మనం మీరు చెప్పారు కదా అరగంట, పావు గంట లేదా గంట, మనకి ఇదిగో మా ఆయాలు కూడా ఏం చేస్తారంటే ఈ పొయ్యి మీద గుడ్లు పెట్టేసి పిల్లలందరినీ తీసుకురావడానికి వెళ్తారు. ఒక్కొక్క ఇంటి దగ్గర ఒక్కొక్క చైల్డ్ని తీసుకురావడానికి కనీసం పావు గంట పడతారు. నెక్స్ట్ ఇంకా వాళ్ళతో ముచ్చట్లు వేసుకుంటారు. ముచ్చట్లు అంటే స్నానం చేయించారా లేదా, తల్లి ఇవన్నీ ఒక 5 నిమిషాలు మాటలు. ఇలా చూసుకుంటే ఎవరో చెప్పినట్టు గంట సేపే పడుతుంది. గంట సేపు పిల్లలందరినీ ఈలోగా ఏం చేస్తాయి అంటే ఆ గుడ్డు చక్కగా గట్టిగా అయిపోయి ఇలా తీస్తే నల్లగా ఉంటుంది గుడ్డు చుట్టూ. అలాగే ఎల్లో చుట్టూ కూడా బ్లాక్గా ఫామ్ అయిపోతుంది. ఆ లోపల మనం కట్ చేస్తే లైట్ ఎల్లో ఉంటుంది, లైట్ ఎల్లో లేదా బిస్కెట్ కలర్లో ఉంటుంది అందులో. అది పాయిజన్ అయినట్టమ్మా. మనం ఇంట్లో కానీ ఇంట్లో కూడా ఏం చేస్తాము, మీరు చెప్పినట్టు అరగంట ఉడకబెడతాము, లేదా గంట సేపు ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, ఆయిల్లో వేసి ఫ్రై చేస్తాము. ఆ తర్వాత మళ్ళీ పులుసులో ఒక పావు గంట మగ్గుతుంది. ఇది ఇంకా మీరు ఆ గుడ్డు తిన్నా కూడా వేస్తే. ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే కూరలో ఎలా వేస్తారంటే మీరు తీసి 6 నిమిషాలు అయిపోయిన తర్వాత దించేసే ముందు ఆ పులుసులో కానివ్వండి, కూరలో కానీ ఎగ్ అలా వేయండి. వేయించండి. మీరు అదే టేస్ట్ కోసం తిన్నట్టే కానీ గుడ్డు కూర మరి దాంట్లో మీకున్న వాల్యూస్ అందవు. ఇది నేను ఎక్కడ నేను ఏదో చెప్తున్నాను. ఈ విటమిన్ ఏ గురించి మాట్లాడుతున్నాను. అలాగే ఆకుకూరలు అన్ని, ఆకుకూరలు ఎలా ఉంటారు ఒకరు చెప్పండి నాకు. తోటకూర పప్పు కడిగేసా ఆకు కొమ్మ అలా వేసేస్తారు. ఎలా చూస్తారు అప్పుడు కడుగుతారా? నేనేమంటానంటే కడిగి కోస్తారా, కోసి కడుగుతారా? మీరు చెప్పండి అమ్మా. చెప్పండి మనందరం స్త్రీలమే కదా. ప్రెసిడెంట్ కోసి కడుగుతారా? తప్పు పద్ధతి. చిన్న చిన్న మొక్కల్లో కోసిన తర్వాత నీటిలో వేసినాక దాంట్లో ఉన్న వాల్యూస్ అన్ని కూడా నీటి ద్వారా బయటకు పోతాయి. కాబట్టి ముందు తెచ్చిన తర్వాత మనం ఆ వేరు కట్ చేసి వస్తాం కదా, తీసేసి కొంచెం ఎక్కువ నీళ్ళలో శుభ్రంగా కడిగేయండి. కడిగేసిన తర్వాత అప్పుడు కొయ్యండి. అప్పుడు కోసి పప్పులు వేసేయండి. మళ్ళీ దాన్ని కడగండి. మీరు 2 సార్లు కడుగుతారు, 3 సార్లు కడుగుతారు, ఒకసారి కడిగినప్పుడు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే చీమల పాటు కూడా గమనించిన వేసేస్తున్నారు. ఆకుకూరలు ఉడికిస్తారని ఉడికించండి, మళ్ళీ పిండేసేస్తారని. మీరు 2-3 సార్లు బాగా కడిగేయండి. కడిగేసిన తర్వాత అప్పుడు వేరు తీసేసి కట్ చేసేయండి. అప్పుడు డైరెక్ట్గా వేసేయండి. ఇంకా మీరు కడిగినప్పుడు కొంచెం ఉప్పు వేసేసి కడిగితే దాంట్లో ఇంకేమైనా
ఈ పెస్టిసైడ్స్ ఉన్నా కూడా పోతాయి అన్నమాట. ఇది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇనుప కత్తిపీటతో కొయ్యకూడదు. మనం చేపలు కట్ చేస్తాం కదా, ఆ కత్తిపీటతో కొయ్యకండి, అది ఐరన్. అది దీనికి ఈ ఐరన్ తో కొయ్యడం వల్ల దాంట్లో ఉన్న ఐరన్ పోతుంది అనమాట ఆకుకూరలో ఉంటుంది. కాబట్టి మనం చేతులతో చక్క చక్క మన గోంగూర లాగా ఈ తోటకూర కూడా చిన్న చిన్న ముక్కలుగా చిక్కేసుకున్నా పర్వాలేదు, లేదు అంటే స్టీల్ కత్తి చాక్తో కట్ చేసేసుకున్నా పర్వాలేదు. ఇది ఒక పాయింట్. అలాగే కూరగాయలు అన్నీ వాడుతున్నాం కదా మన శరీర రక్షణ కోసం, ఇవి చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తారు చాలా మంది. అది కూడా అంతే, కూరగాయ ఇప్పుడు అరటికాయ కానివ్వండి, బీరకాయ ఏదైనా ముందు శుభ్రం కడిగేయండి. కడిగేసిన తర్వాత ముక్కలు కోయండి, కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కోయండి. చిన్న చిన్న ముక్కలు కోసి ఎక్కువసేపు ఉడకబెట్టడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఆవిరి రూపంలో పోతాయి. అది తిన్నా కూడా మనం వేస్ట్ అన్నమాట. అది తక్కువసేపే ఉడకబెట్టండి. అది ఎంత ఉడకాలి, ఇప్పుడు గుడ్డులాగే కూరగాయలు కూడా అంతే, అది ఉడికిందా లేదా అని జాగ్రత్తగా. మనం ఏం చేస్తామంటే పొయ్యి మీద పెట్టేసి టీవీ చూస్తుంటాం, లేదంటే పక్కింటి ఎవరితో మాట్లాడుతూ ఉంటాం, ఈలోగా మాడిపోతూ ఉంటుంది. లేకపోతే దాంట్లో ఎక్కువసేపు ఉండాలని సగానికి సగం నీళ్లు పోసేస్తాం, మూత పెట్టేస్తాం. ఇలా ఈ టిప్స్ అన్ని పాటిస్తే ఇప్పుడు మనకి శరీరానికి రక్షించడానికి ఏవైతే రక్షకాల కూరగాయలు ఆకుకూరలు ఉన్నాయో అది మన బాడీకి తీసుకోవడానికి వీలవుతుంది. అలాగే ఇంకా ఎక్కువగా మనకి దొరికేది ప్రతిరోజు వాడే ఆకుకూర ఏంటి చెప్తారా? అది కాకుండా కరివేపాకు ఏం చేస్తాం, తింటామా? పక్కన తీసి పెట్టారు, అది కరివేపాకు పొడిగా చేసుకోండి, పచ్చడిగా చేసుకుంటే సరిపోతుంది. ఇది కాకుండా మీరు వారంలో తోటకూర గోంగూర ఇలా వాడతారు. మెయిన్ ఇది మునగాకు. ఈ మునగాకు అనేది చాలా ఇప్పుడు దాంట్లో చాలా ఎక్కువ వాల్యూస్ ఉన్నాయి. ఇది మీరు కడిగేసి చక్కగా కడిగేసిన తర్వాత ఒక క్లాత్ మీద పెట్టి అలా ఉంచితే ఏమవుతుందంటే కొంతసేపటికి ఒక 1 or 2 hours ఆకులు ఉంటుంది, కొమ్మలు వచ్చేస్తాయి. కొమ్మ రెమ్మలు అన్నీ పడేస్తారు, ఆకు ఉంటుంది కదా, నీడని ఆరబెట్టండి గాలికి. ఇలాగ ఒక బెడ్షీట్ లేకపోతే ఏదో చీర పాత వేసేసి ఆకు చక్కగా ఎండబెట్టేస్తే ఒక 2-3 రోజులు అలా చేస్తే చక్కగా ఇలా మన చేతితో అనగానే అది నలిగిపోయినట్టు పొడిలాగా వస్తుంది. ఆ పొడిని తీసుకొని మీరు కారపొడి చేసుకోవచ్చు, లేదంటే మిక్సీలో ఆడేసి ఒక గాజు సీసాలో వేసుకొని మీరు సాంబార్లో మీరు కారం ఉప్పు ఎలా వేస్తారు ఇది కూడా ఒక స్పూన్ వేయడం అలవాటు చేసుకోండి. సాంబార్లో, పప్పులో, చికెన్లో, మటన్లో, మీరు చేస్తున్న టిఫిన్లో, ఇడ్లీ చేసినప్పుడు కూడా ఒక స్పూన్ వేసి కలిపేసి పెట్టండి. దీంట్లో ఇందులో ఉన్న న్యూట్రియంట్స్ మీరేమో అంటే ఇప్పుడు మాకు సిటీలోనైతే క్యాప్సియమ్స్ కింద ఈ పౌడర్ కింద చాలా ఎక్కువగా అమ్ముతున్నారు, చాలా కాస్ట్, దొరకడం లేదు. ఇదేంటంటే మనకి అంటే నేను ఉదాహరణకి చెప్తున్నాను, నేను ఒక 6 months బ్యాక్ ఈ అంటే ఇలా కూర్చుని ఈ ముడుకు పట్టేసి నడవలేకపోయాను అన్నమాట. అంటే నాలో కాల్షియం తగ్గిపోయింది, ఇది అరుగుదల మొదలుపెట్టింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే డి విటమిన్ కాల్షియం రాశారు, నేను వాడుతూ ఉన్నాను. ఒక 2 నెలలు వాడాను కానీ అసలు ఎక్కడ ఏమీ లేదు. నాకు ఎవరో చెప్పారు ఇలా ఈ మునగాకు పొడి రోజు కొంచెం నీళ్ళలో కలుపుకొని తాగేయండి. నేను మునగాకు అనేది తెప్పించుకొని ఇప్పుడు మీకు చెప్పిన ప్రాసెస్ చేస్తే ఒక నెల రోజులు, నెల రోజులు వాడిన అసలు ఇప్పుడు హ్యాపీగా మెట్లు ఎక్కుతున్నాను దిగుతున్నాను. ఈ ఎడంకాలు ఉండేది ఇక వీళ్ళందరికీ తెలుసు. మీటింగ్ లో కూడా కూర్చుని చాలాసేపు ఇక్కడి నుంచి అక్కడికి నడవడానికి చాలా ఇబ్బంది పెట్టేది, మళ్ళీ కొంతసేపటికి నడిచేదాన్ని, అంటే పట్టేసేవన్నమాట. కాబట్టి ఆ మునగాకు ఇప్పటి నుంచి పిల్లలకి అలవాటు చేయండి. మీరు ప్రతిరోజు చెప్పినట్టు మనం ఏం చేస్తాం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా పొడి రెడీ చేసుకుంటాం, కారం ఉప్పు అన్నీ పెట్టుకుంటాం పసుపుతో సహా. ఇది కూడా ఒక సీసాతో పెట్టుకోండి, తీసుకుని అన్నిటిలో వేసుకోండి. ఇది ఈ విధంగా ఉంటుంది. ఇదే కాకుండా ఇవన్నీ తింటున్నాం అయితే ఇప్పుడు ఈ రక్షకాల్లోనే కొన్నిటికి కొన్ని ఖనిజాలు అనుకున్నాం ఇందాక, ఐరన్ కాల్షియం ఇవన్నీ, వీటి కాంబినేషన్ కూడా విటమిన్లు ఉంటాయన్నమాట. ఆ విటమిన్ తీసుకుంటేనే ఇది ఏదైతే మనం మెయిన్ ఈ ఖనిజం తీసుకుంటే అది మన బాడీకి అంటుంది. ఇందాక ఐరన్ అనుకున్నాం, ఐరన్ మన బాడీకి అంత కుర్చీలో ఇది ఇదేదో పర్లేదు కూర్చుని పొందాలి.
ఈ ఖనిజాలు ఈ ఐరన్ అనుకున్నాం కదా ఇప్పటి వరకు. ఐరన్ అనేది ఇప్పుడు మనకి ఇచ్చిన కిట్ అన్నిటిలోనే ఉంటుంది. ఐరన్ మన బాడీకి అవసరం సి విటమిన్ అవసరం అమ్మా. సి విటమిన్ అన్ని పొల్లటి పదార్థాల్లో ఉంటుంది. ఇప్పుడు గర్భవతికి బాలింతకి అలాగే స్కూల్లో ఉన్న యుక్త వయసు పిల్లలందరికీ కూడా వారానికి అమ్మాయిలందరికీ అయితే ప్రతిరోజు టాబ్లెట్లు ఇస్తున్నారు, ఐరన్ టాబ్లెట్లు. ఇందులో పిల్లలు ఎవరున్నారు అమ్మ? మీరు ప్రతిరోజు ఇస్తున్నారా? స్కూల్లో పిల్లలు ఎవరు ఆగండి అమ్మ, తల్లులు చెప్పనివ్వండి. మీరు చెప్పండి. ఆశ అమ్మాయిలకి స్కూల్లో ఉన్న అమ్మాయిలకి ఎప్పుడు ఎలా ఇస్తున్నారు? అమ్మాయిలకి ప్రతిరోజు ఇస్తున్నాం, అబ్బాయిలకి మాత్రం లక్ష్వారం అని చెప్పేది. అమ్మ ఒక టాబ్లెట్ ఇస్తారా, వారం అంతా వేస్తున్నారా అని అడుగుతున్నారు. ఓకే. నేను మొన్న మామిడి కుదురులో ఒక సెంటర్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్ళాను, జిల్లా పరిషత్ హై స్కూల్. అక్కడే టీచర్ గారు చెప్పారు, వారం అంతా అమ్మాయిలకి వారం అంతా ఇస్తున్నాము, రోజుకు ఒక టాబ్లెట్ చొప్పున, అబ్బాయిలకి మాత్రం ప్రతి లక్షవారులాడే వేస్తున్నాము అని చెప్పి అన్నారు. మరి అది ఒకసారి మీరు అది కరెక్ట్, ఇది కరెక్ట్ అన్నది. వారానికి ఒకటంటే నెలకి 4 అంటే 4 48 సంవత్సరానికి 48 50 టాబ్లెట్లు అంటే అదే కరెక్ట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ఆర్హెచ్ఎం గోల్స్ ప్రకారం అడాప్షన్ కేసులో ఉన్న వాళ్ళకి వారానికి ఒకటి చొప్పున మొదటి 6 నెలలు కూడా ఈ టాబ్లెట్లు ఒక 50 టాబ్లెట్లు ఇచ్చి మళ్ళీ డివార్మింగ్, ఇప్పుడు తొలిపరుపులు రాకుండా డివార్మింగ్ చేసి మళ్ళీ ఇంకొక 50 టాబ్లెట్లు ఇవ్వాలి అన్నది ఎన్ఆర్హెచ్ఎం గోల్స్ ప్రకారం అది నిర్దేశించబడింది. అదే ఫాలో అవుతున్నాం. దానికి ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా, ఐరన్ అంటే సి విటమిన్. సి విటమిన్ ఎందులో ఉంటుంది? పొల్లటి పళ్ళు అన్నిటిలో ఉంటుంది. నిమ్మ, నారింజ, బత్తాయి, ఉసిరి, కమల, జామ వీటన్నిటిలో ఉంటుంది. అందుకని ఐరన్ ట్యాబ్లెట్ ఎవరు వేసుకున్నా కూడా ఆ సి విటమిన్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇది ఎందుకంటే ఐరన్ వేసుకున్నప్పుడు కొంచెం వికారంగా వామిటింగ్ సెన్సేషన్ వచ్చినట్టు లేకపోతే వేసుకోబుద్ది కాదు. అలాంటప్పుడు ఈ నిమ్మరసంతో కానీ లేకపోతే ఒక ఉసిరికాయ తింటూ కానీ ఒక జామకాయ తింటూ కానీ అది వేసేసుకున్నట్టయితే సి విటమిన్ అందుతుంది, ఐరన్ కూడా ఆమెకి అందడం జరుగుతుంది. అలాగే కాల్షియం, ఇందులో గర్భవతులు బాలింతలు ఎవరు లేరా? గర్భవతులు ఎవరు లేరా? నాకు ఇద్దరండి, వాళ్ళ అమ్మాయి అండి. రావాలి కదా మళ్ళీ నేను వస్తానండి అన్నారా మీరు? అయితే ఇప్పుడు కాల్షియం, ఐరన్, ఫోలిక్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఐరన్ మాత్రలు ఎప్పుడు వేస్తారు? అందుకే ఆయన రావాలి. ఎప్పుడు వేసుకుంటారు ఎవరికి తెలియదా? ఏ టైంలో వేసుకుంటారు తెలియదా? పొద్దున ఏమో వేసుకుంటారు కానీ మధ్యాహ్నం పొద్దున మటు 9 అయ్యాక ఓ మాత్రం వేసుకుంటారు. మధ్యాహ్నం వేస్తారు. మధ్యాహ్నం వేసుకుంటారండి, సాయంత్రం 8 అయ్యాక సాయంత్రం నైట్ నైట్ అది నైట్ వేసేది ఐరన్. అది ఎందుకంటే పడుకునేటప్పుడు వేసుకుంటే అలా వేసేసుకొని భోజనం చేసేసి లాస్ట్ ముద్రలో పెట్టుకొని తినేయమంటారు. ఎందుకంటే మళ్ళీ అలా అయితే మర్చిపోతారని అవసరం లేదు. అంటే భోజనం అయిపోయిన వెంటనే ట్యాబ్లెట్ వేసుకొని నేను చెప్పినట్టు ఒక జామకాయ లేకపోతే నిమ్మకాయ, నారింజ, మీకు అన్నీ ఇప్పుడు ఎక్కువ ఇవేంటి ఇక్కడ ఎక్కడ చూసినా ఈ పక్కన పదార్థ అది చక్కగా ఒలిచి పెట్టుకుని ఒక తొమ్మ తీసుకుని అది తినవచ్చు, లేదా జ్యూస్ చేసుకోవచ్చు. వాడతారు అసలు మీరు వాడుతున్నారా? మరి అవి ఏం చేస్తారు? పండిస్తారు కదా. అవి ఏం చేస్తారండి? పచ్చడి పెడతారా? పచ్చడి పెట్టలేదండి, మామూలుగా ఒలుచుకొని తింటారా? మంచిది, చాలా మంచిది అది. అందుకనే ఐరన్ నైట్ టైం వేస్తాం. నెక్స్ట్ కాల్షియం పగలు వేసుకోవాలి. కాల్షియంతో డి విటమిన్ ఉండాలి.
డి విటమిన్ అంటే అది మనకి దేంట్లో దొరకదు, సూర్యరశ్మి నుంచి వస్తుంది అనమాట. అది ఉదయం 7 నుంచి 9, అలాగే సాయంత్రం 4 నుంచి 5 వరకు వచ్చే ఎండలోని మనకి అది లభ్యం ఉంటుంది. అందుకే పిల్లలకి ఉదయం 9 లోపు బయట నిలబెట్టి ఈ ప్రేయర్ చేయిస్తారు. అలాగే సాయంత్రం 4 తర్వాత బయట ఆటలాడిస్తారు డి విటమిన్ కోసం అని. పిల్లలకి దాని ద్వారా అందుతుంది. అలాగే ఇప్పుడు మనకి ఈ గర్భవతికి కూడా ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి అంటే డి విటమిన్ ఉంటేనే తను వేసుకున్నందుకు ప్రయోజనం ఉంటుంది. అందుకని అది పగలు వేసుకోమని చెప్పారు. పగలు వేసుకోవాలి. అలాగే ఐరన్ కాల్షియం కలిపి వేసుకోకూడదు, రియాక్షన్ ఉంటుంది. అందుకని ఇది నైట్ వేసుకోమని అది పగలు వేసుకున్నాం కంపల్సరీగా, అది మాత్రం పాటించాలి. నెక్స్ట్ అలాగే మనం అందరికీ కూడా ఐరన్ చాలా, ఇప్పుడు మీరు అందరికీ కూడా 13 గ్రాముల కంటే 14 గ్రాముల కంటే ఎక్కువ ఉండాలి ప్రతి ఒక్కరికి. మనం ఇప్పుడు వెళ్ళి చెక్ చేయించుకుంటే 9, 10 కంటే ఎవరికి ఎక్కువ ఉండదు. అందరూ రక్తహీనతతో ఉన్నవాళ్ళని బ్లడ్ టెస్ట్ చేయించుకోండి, అందరూ ఒకసారి హెచ్బి టెస్ట్ చేయించుకోండి. మీరు అందరూ ఐరన్ కోసం అన్ని తింటా ఉంటారు రోజు. ఇప్పుడు చెప్పారు కదా, రోజు తోటకూర తింటామని చెప్పారు, మునగాకు తింటామని చెప్పారు, కరివేపాకు తింటామని చెప్పారు, మరి రాగి జావ తాగుతున్నామని చెప్పారు, రకరకాలుగా చెప్పారు. కానీ ఇవన్నీ తిన్నా కూడా ఎందుకు పెరగట్లేదు? మనం ఆ సి విటమిన్ లేకపోవడం వల్ల. అందుకనే అంటే పూర్వం పెద్దలు ఏం చేశారు, ఆ నాన్ వెజ్ తిన్నప్పుడు కంపల్సరీగా పక్కన నిమ్మకాయ పెట్టుకుంటాం. ఎందుకంటే దీనికోసమే, దాంట్లో ఉన్న ఆ కర్రీస్ లో ఉన్న ఐరన్ మన బాడీకి పట్టాలి అంటే ఈ నిమ్మరసం పెట్టుకొని తింటే మంచిది. నెక్స్ట్ నీసు వాసన రాదని పిండమన్నారని అనుకుంటాం మనం, కాదు. అది ఐరన్ అనేది చేరడం కోసం. అయితే మనం ఏం చేస్తాం, టమాటాలు ఎంత కొంటాం, 100 రూపాయలైనా కొంటాం. ఉల్లిపాయలు కేజీ 100 కొంటాం. ఎందుకంటే ఆ రెండు లేకపోతే నాన్ వెజ్ కానీ కూరలు కానీ టేస్ట్ ఉండదు. మీరు అలాగే ఇవన్నీ కొన్నప్పుడు కంపల్సరీగా నిమ్మకాయలు కూడా ఆ వారానికి సరిపడా కొనుక్కోవడం అలవాటు చేయండి. ఇందాక మీకు మునగాకు అన్నింటిలో ఒక్కొక్క స్పూన్ వేసుకోమని ఎలా చెప్పాను, వండిన కూరలు తర్వాత కొంచెం చల్లారినాక మీరు ఫ్రై కర్రీలు కానివ్వండి ఏదైనా సరే చింతపండు తగ్గించండి, ఈ నిమ్మ చెక్క పిండేయండి, కలిపేసి ఫుడ్ సర్వ్ చేయండి పిల్లలకి కానీ మీ హస్బెండ్ కానీ. ఇప్పుడు ఇందులో మీరు ఏవైతే కర్రీస్ చేస్తారో దాంట్లో ఉన్న వాల్యూస్, దాంట్లో ఉన్న ఐరన్ కంటెంట్ ఏమైనా ఉంటే మీకు ఆ సి విటమిన్ ఏదైతే మీరు నిమ్మరసం తింటే దాని ద్వారా మీకు బాడీకి అందడం జరుగుతుంది. వంట పట్టడం అంటారు చూసారు, మీరేమో నిమ్మరసం అది చెప్పాను కదా, ఆ సి విటమిన్ అనేది మనం తీసుకోవడం చాలా తక్కువగా ఉంది. దానివల్ల మనం రక్తహీనత అన్ని తింటున్నాం, కూరగాయలు ఆకుకూరలు అన్ని తింటున్నాం, కానీ సి విటమిన్ లేకపోవడం వల్ల మనకు తగినంత బాడీకి సరిపోవట్లేదు. మీరు ఈ మునగాకు ఒకటి ఈ నిమ్మ రసం వాడడం ఒకసారి ట్రై చేసి ముందు అసలు మీ హెచ్బి టెస్ట్లు అందరూ చెక్ చేస్తారు, ప్రతి స్త్రీ కూడా. ఓన్లీ నేను గర్భవతులకు బాలింతలకు చెప్పట్లేదు, పిల్లలకే చెప్పట్లేదు. అసలు ముందు మీరు వాళ్ళందరికీ చేసి పెట్టాలని ముందు మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలి కదా. మీ హెచ్బి టెస్ట్ చేయించుకొని ఒకసారి విలేజ్ లో పెట్టండి అమ్మ. మామూలుగా జనరల్ గా అందరికి బాలింతలకు అందరికీ సరదాగా ఒకసారి చేయించుకోండి. మీకు ఎన్ని గ్రాములు ఉందో చూసుకోండి. మనం ఏం చేస్తాం, కార్తీక మాసం అందరం వెళ్తామా, పూజలకు వెళ్తామా, సరదాగా వెళ్తామా, లేకపోతే పిక్నిక్ వెళ్తామా, లేకపోతే గ్రామ దేవత పండుగ అన్నప్పుడు సరదాగా వెళ్తాం అందరం తయారై చక్కగా. అలాగే మీరే మీ హెల్త్ కోసం 104 వచ్చినప్పుడు సరదాగా వెళ్ళండి, టెస్టులు చేయించుకోండి. వస్తున్నారు కదా, టెస్టులు చేయించుకోండి. ఎందుకంటే మీ గురించి మీరు తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు నా అమ్మ మాకు ఎన్ని గ్రాములు ఉండాలన్నారు, ఎంత తక్కువ అయిపోయింది, కాబట్టి మేము ఇది చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ పాటించండి. ఒక నెల తర్వాత మీరు చెక్ చేయించుకోండి. మళ్ళీ ఆ రక్తహీనత అనేది మీరు నివారించుకుంటే మీరు ఇంకా ఏ వ్యాధులు మీకు రావు. ఎప్పుడైతే మనిషిలో రక్తహీనత అనేది వచ్చిందో అన్నీ కూడా మనకి అటాక్ అయిపోతాయి. ఈ కాళ్ళ నొప్పులు, నీరసం, కోపం, చిరాకు ఇవన్నీ కూడా దానివల్లనే వస్తుంది. ఈ కోపం వస్తే ఏం చేస్తారు, మెహగ్గా గొడవ పెడతారు, లేదా పిల్లలు నలిగేస్తారు. ఇవన్నీ కూడా మెట్లు ఎక్కినప్పుడు ఆయాస పడతారు, కొంచెం ఊడ్చినప్పుడు నడుము నొప్పి వచ్చేస్తుంది, లేకపోతే కొంచెం ఎక్కువ పని చేస్తారంటే కాళ్ళు చేతులు లాగేస్తుంది. ఇదంతా రక్తహీనత వల్ల.
బి విటమిన్ డెఫిషియన్సీ. ఈ బి కాంప్లెక్స్ అనేది చాలా అవసరం. ఈ నీరసం, కాళ్ళు చేతులు పీకడం, లాగడం, గుంజడం అంటారు కదా, బి కాంప్లెక్స్ ఒకటి. ఇది కూడా చాలా అవసరం. ఇది మన అందరికి చాలా చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఇదంతా ఏంటంటే ఇప్పుడు మనం అంతా పాలిష్డ్ రైస్ కానివ్వండి, లేకపోతే పాలిష్డ్ పప్పులు తింటున్నాం. కాబట్టి బి వైటమిన్ అనేది చాలా అసలు అసలు తీసుకోవట్లేదు మనం. పూర్వం ధాన్యం మరపట్టించుకునేవాళ్ళు, ఎర్రగా ఉన్న బియ్యం తినేవాళ్ళు. దాంట్లో బి విటమిన్ ఎక్కువగా ఉంటుంది టౌన్లో. ఇప్పుడు ఏం చేస్తున్నాం, తెల్లగా ఉండాలి, సన్న బియ్యం ఉండాలని. మొన్న స్కూల్లోనేమో మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు కదా, మీకు రేషన్ బియ్యం ఇస్తున్నారా? వాడుతున్నారు అది? ఎలా వాడతారు? ఎన్ని రోజులు ఉంటున్నారు? ఎన్ని ఇస్తారు మనిషికి? 5 కేజీలు. నెల అంతా 20 కేజీలు సరిపోతాయి మీ ఇంటికి? సరిపోతాయి. వెరీ గుడ్. ఇంక సరిపోవన్నారు కదా, మరి ఏ బియ్యం వాడతారు? ప్యాకెట్ బియ్యంలో ఏముండదు. ఇప్పుడు చెప్పాను కదా, మొత్తం అంతా మనకి ఈ జుట్టు అంతా తీసేస్తే మనం ఎలా ఉంటాం చెప్పండి? అందంగా ఉండం కదా. మనం ఈ జుట్టు ఊడిపోయింది అనుకోండి, ఎలా ఉంటాం చెప్పండి? అందంగా ఉండం కదా. అందుకని మనం ఏంటంటే జెంట్స్ అయితే ఎప్పటికప్పుడు వాళ్ళు వెళ్ళి గుండు గీయించుకుంటారు, కానీ మనం అందం కోసమని ఈ జుట్టు జాగ్రత్తగా పెంచుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే మనకి ఈ గుండు చేస్తే అలాగా ఆ బియ్యం మీద పొట్టు లేకపోవడం వల్ల, అవి తినడం వల్ల కూడా మనకి ఈ సమస్యలు అన్నీ ఉంటాయి. జుట్టు ఊడిపోవడం కానివ్వండి, ఇవన్నీ. కాబట్టి మనం ఏం చేయాలంటే, మీకు రేషన్ బియ్యం ఇచ్చినప్పుడు బయట బియ్యం ఇచ్చినప్పుడు అవి ఇవి కలిపేసి వండండి. కలిపేసి వండండి. నెక్స్ట్ ఏంటంటే, ఈ రేషన్ బియ్యంలో కడుగుతుంటే గింజలు తేలుతున్నాయా? అవి బయటకు పడేస్తున్నారా, లేదా ఇందులో వేసేసుకుంటారు? ఎందుకని? దాంట్లో ఏముంది అన్నారా? మంచిదని చెప్పారు ఇప్పుడు మీకు. టీవీలో చూసారు. ఏమో మీరు చెప్పలేదా? హెల్త్ అండ్ న్యూట్రిషన్ మీరు రిపోర్ట్ ఏళ్ళల్లో కూడా ట్రైనింగ్ ఇచ్చారు దాని మీద. దాంట్లో ఐరన్, కాల్షియం, B12, జింక్ కూడా కలిపారు. అదేంటంటే అది కూడా మన జిల్లాలోనే రావులపాలెం దగ్గర ఒక సపరేట్ మిల్ ఉంది. అక్కడే తయారు చేసి బియ్యం పిండినే ఫస్ట్ స్టార్టింగ్ అని చెప్పేసి మనకి ఏంటంటే ఫస్ట్లో వచ్చేది నూకలు బియ్యం కలిపి వచ్చేది. ఆ తర్వాత నూకలు తగ్గాయి కదా, బియ్యం లేవు. ఆ నూకంతా కూడా పిండి చేసేసి ఇప్పుడు చెప్పిన ఈ వైటమిన్స్, ఈ ఖనిజాలు అన్నీ కూడా దాంట్లో కలిపేసి వాటిని బియ్యం గింజల్లాగా తయారు చేశారు. చేసి ఈ బియ్యంలో కలపడం జరిగింది. అక్కడక్కడ మనకి తెల్ల తెల్ల గింజలు కనబడి, ఇక్కడ బియ్యం పెట్టలేదు. ఇవన్నీ ప్లాస్టిక్ అయితే ఉబ్బదు కదా. మన యొక్క ఆరోగ్యం గురించి ప్రభుత్వం రీసెర్చ్ చేసి పెట్టడం జరిగింది. అది కడిగినప్పుడు అందుకని మనం కన్నాలు చెల్లెలు జల్లేయడం తర్వాత అడ్డం పెట్టుకోవాలి కంపల్సరీ. మీరు ఎంతలా చేసినా కొన్ని బియ్యం పోతా ఉంటాయి. అందుకని అది పెట్టినాకైతే నీళ్లు కిందకి పోతాయి. అది తీసి మళ్ళీ బియ్యం వేసేస్తారు. ఎక్కువ సార్లు ఇలా 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 చేసి కడగనవసరం లేదు. అదేంటంటే ఒక దుమ్ము ధూళి ఏదైనా ఉంటుంది కాబట్టి కొంచెం నీళ్ళు వేసి జస్ట్ బియ్యం ఇలా ఇలా అని చెప్పేసి మీరు ఆ చెల్లెలు జల్లీలో వేసేసి మళ్ళీ రైస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఎంతమంది వాడుతారు? అన్నం వార్చిన వాళ్ళు ఎవరు? ఇక్కడే తప్పు చేస్తున్నారు మీరు. పప్పులో కాలేసారు. అదేం చేస్తారు, ఉడికినప్పుడు కూడా బియ్యం వెళ్తూ ఉంటాయి. మనం ఏం చేస్తాం, కలిపేస్తాం. అడిగి వెళ్ళిపోయినట్టు కలపాలి, బాగా కలపాలి. కలిపిన తర్వాత అన్నం వార్చకూడదు. వార్చితే మళ్ళీ గంజి రూపంలో పోతున్నది. ఇదంతా మనకి ఏదైతే గవర్నమెంట్ ఉద్దేశించి ఇచ్చిందో గంజి రూపంలో ఆ వాల్యూస్ అన్నీ పోతున్నాయి. మళ్ళీ అక్కడ మనం అదేంటంటే పిప్పి తింటున్నట్టే. కాబట్టి మీరు కుక్కర్లే కదా, కుక్కర్లో పెట్టుకోండి, లేదంటే అట్టేసరి పెట్టుకోండి. గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు. అట్టేసరి ఉండదు ఎవరు? మీరు ఇప్పుడు రైస్ మాత్రం అట్టేసరి వండుకొని తింటేనే మంచిది.
లేదంటే మీరు మళ్ళీ ఎనీమియాకి బి కాంప్లెక్స్కి అన్నిటికీ గురవ్వడం, మీకు చిరాకు రావడం, ఇంట్లో గొడవలు అవ్వడం, పిల్లల్ని కొట్టడం, మీ హస్బెండ్ మీద ఆడవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ? కాబట్టి మీరు ఫస్ట్ చెప్పాను కదా, ముందు మీ ఆరోగ్యం కాపాడాలి. ఇల్లాలు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. ఇల్లు ఏంటి, ఇల్లాలని చూసి ఇంటిని చూడక్కర్లేదు అంటారు. అంతేనా? అంతే. ఇంటిని చూసి ఇల్లాలని చూడక్కర్లేదు అంటారా? ఏది నాకు తెలియదు చెప్పండి. ఆ? ఆ, ఇది కాదు. నేనేం చెప్తానంటే ఇల్లాలని చూసి ఇంటిని చూడాలి. ఎందుకంటే చూడగానే అంటే యాక్టివ్గా ఆ మొహంలో ఆ గ్లో కనబడుతుంది. మీకు ఐరన్ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ లేకపోతే ఆ గ్లో అనేది ఫేస్లో కనబడుతుంది. లేదంటే పాలిపోయి ఇలాగ నీరసంగా నిస్సత్తుగా ఉంటుంది అనమాట. ఆ ఇల్లాలతో సహా వీళ్ళ ఇంట్లో నేనేమనుకుంటాను, వీళ్ళ ఇంట్లో ఫ్యామిలీ అంతా కూడా అదే పరిస్థితి, పిల్లలు అదే పరిస్థితి అనుకుంటాను. అందుకని మీ సామెతకు తిరగేశాను నేను. కాబట్టి ఇది చెప్పండి. ఇలాంటి న్యూట్రిషన్ గురించి ఇంకా 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 మాట్లాడుకోవాలి. ఇంకా మీకు ఇక్కడ ఒక బొమ్మ వేశారు. మీకు ఆ బొమ్మలోనేమో ఏం కనబడుతుంది చెప్పండి. ఈ రౌండ్గా గుడ్లు మధ్యలో ఉంది కదా, అది బొమ్మ ఏమైనా అర్థమవుతుందా? తెల్లగా ఉన్నది ఎవరు? తెల్ల పాట అంటే ఎవరు? తెల్ల అదే కుంకుమ వేసారు ఇది. రెడ్గా ఉన్నది ఎవరు? బ్లూగా ఉన్నది పిల్ల. అంటే తల్లి పిల్లల కోసం ఐసీడీఎస్ అనేది పనిచేస్తుంది. దానికోసమే ఈ నెల రోజులు కూడా వాళ్ళ ఆరోగ్యం గురించి ఏం తినాలి, ఎలా తినాలి అని మాట్లాడుకోవడం గురించి ఈ పోషణ మహా అని చెప్పి ఇక్కడ రాశారు చూసారు. పోషణ మాసోత్సవం. మాసం అంటే నెల. ఈ నెల రోజులు కూడా ప్రతి ఊర్లో దీని గురించి మాట్లాడినట్లయితే, ఇప్పుడు మనం ఎన్ని మాటలు మాట్లాడుతున్నాం. మీరు రోజు చేసే వంట గురించే, మీరు రోజు తినే ఆహారం గురించి ఎంతసేపు మాట్లాడుతున్నాం. మేము ఇందులో చెప్పినవన్నీ మీరు కనీసం మీకు ఇంటికి వెళ్ళినాక మీరు వంట చేసినప్పుడు నా మాటలు గుర్తొస్తాయి. అది చేసినప్పుడు ఇది చేస్తే బెటర్, ఇది చేస్తే బెటర్, మీలో మార్పు వస్తుంది. మార్పు వచ్చినప్పుడు ఇంకా మీరు ఎఫెక్టివ్గా చేసుకోగలుగుతారు. మీ హెల్త్ని, మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ని కూడా మీరు కాపాడుకోగలుగుతారు. ఆ ఉద్దేశంతో ఈ మాస ఉత్సవాలు, ఈ పోషణ మాస ఉత్సవాలు, ఈ పోషణ గురించి ఈ నెలంతా కూడా మనం ఇలాగ ఎగ్జిబిషన్ ద్వారా ఇలా మాట్లాడడం ద్వారా డెవలప్ చేసుకుంటే మన భారతదేశం అంతా కూడా చాలా హెల్తీగా ఉంటుందనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఇది పెట్టడం జరిగింది. ఇది మనం ప్రతిరోజు ఇప్పుడు మీరందరూ మీతో మాట్లాడుతున్నది, ఇప్పుడు మీరు అటెండ్ అయింది అంతా కూడా ఫొటోస్ తీస్తున్నాం. ఈ ఫొటోస్ అన్ని కూడా ఆన్లైన్లో మన గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారికి పంపిస్తూ ఉంటారు. మన గ్రామంలో ఇలా జరిగింది, ఇలా జరిగింది. ఇప్పుడు మీకు స్వచ్ఛత గురించి చెప్పుకుంటారు. ఆ స్వచ్ఛత శుభ్రత గురించి మీరు ప్రతిరోజు ఫొటోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. అది అంటే ఇప్పుడు మనకి ఏంటి అవసరం, అక్కడ స్వచ్ఛత శుభ్రత అవసరం, ఇక్కడ పోషకాహారం. ఈ రెండు బాగుంటేనే ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది. ప్రతి గ్రామం కూడా దేశానికి, గ్రామాలన్నీ కూడా పట్టుకోవాలి. ఈ గ్రామంలో ఈ కొమ్మలన్నీ బాగా ఈ రెండు, ఈ స్వచ్ఛత, ఈ పరిశుభ్రత, ఈ పోషకాహారం ఉంటేనే చక్కగా చిగురించి చెట్లు బాగా బ్రతికితేనే అది మంచి దేశంగా అభివృద్ధి చెందుతుంది అన్నమాట. అందుకనే దేశానికి పల్లెసీమలు పట్టుకొమ్మలు అంటారు ఆ సామెత. అలాగే పిల్లలు కూడా మనకి రేపు ఫ్యూచర్ పిల్లలు కూడా వాళ్ళే భవిష్యత్తు. అంతే కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఒక ఇల్లు కొంటాము, లేకపోతే పొలం కొంటాం, బంగారం కొంటాం. బంగారం ఆడపిల్లలు పెట్టి పెళ్లి చేయాలి, లేకపోతే క్యాష్ బ్యాంక్లో పొదుపు చేస్తాం ఆ పిల్లకి కట్నం ఇవ్వాలని. నెక్స్ట్ అబ్బాయికి అయితే ఏం చేస్తాం, ఆస్తులు కొంటాం, ఇల్లు పొలం ఏదో ఒకటి కొంటాం, కొబ్బరి తోట కొంటాం. ఇక్కడైతే ఇవన్నీ చేస్తున్నారు బాగానే. వాళ్ళ హెల్త్ గురించి కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళు హెల్తీగా ఆరోగ్యంగా ఉంటేనే ఇవన్నీ వాళ్ళు యూజ్ చేసుకుంటాడు, ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ. అందుకని 5 సంవత్సరాల పిల్లల మీద చాలా, ఫుడ్ మీద, వాళ్ళ హెల్త్ మీద చాలా ఎక్కువ ప్రతి ఫ్యామిలీ కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఈ న్యూట్రిషన్ వాల్యూస్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి అంగన్వాడీ కేంద్రంలో శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందడానికి చాలా ప్రీ స్కూల్ కిట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో చాలా యాక్టివిటీస్ చేయిస్తారు. దానివల్ల వాళ్ళు మానసికంగా పరిపక్వత చెందుతారు. అలాగే మనం ఇంకా తల్లికి ఇచ్చే ఆహారం ఇందాక నూనె చేర్చమని చెప్పాము.
అలాగే ప్రతిరోజు సీజనల్గా ఉండే పళ్ళు అన్నీ కూడా ఆ చిన్న 6 నెలల నుంచి నిండిపోయిన వెంటనే ఆ చైల్డ్కి కూరగాయలు ఈ పళ్ళు రుచులు అలవాటు చేసి అన్నీ తినగలిగే స్థాయికి తీసుకురావాలి. ఎగ్ పూర్తిగా పెట్టాలి. నెక్స్ట్ పాలు డైలీ ఇవ్వాలి. మీరు ఇచ్చేది దాంట్లో అదనంగా మీరు తీసుకున్న అందరికీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ప్రతి ఒక్కరికి అందాలని ఉద్దేశంతోనే ఇప్పుడు 5 సంవత్సరాల పిల్లలందరికీ కూడా మనం గుడ్డు పాలు ప్రతిరోజు ఇవ్వమని చెప్పేసి మనం చెప్తున్నాం. నెలలో 25 రోజులు. ఇప్పుడు ఆదివారం ఎలాగో అంగన్వాడికి రాదు కాబట్టి ఆ రోజు ఇవ్వట్లేదు. ఆ రోజు ఎలాగో మీరు ఇంట్లో ఏదో ఒకటి అనుకుంటారు. నెక్స్ట్ బాలామృతం అనేది ఇస్తున్నాం. అది సిరిలాక్ ప్యారెట్స్ అవన్నీ అది చాలా నిల్వ ఉండడానికి దాంట్లో కొన్ని కెమికల్స్ కలుపుతారు నిల్వ చేయడానికి. నెక్స్ట్ ఇంకా చాలా రేట్. అది ఏం చేస్తారంటే బాగా కొనలేని పరిస్థితిలో ఉన్న తల్లి చాలా తక్కువ మా బెడ్ తిరిగినంత పెట్టలేకపోవచ్చు. అసలు అది కూడా లేకపోతే ఏం చేస్తారు కొన్ని ఏరియాస్లో అయితే చెప్పినట్టు ఉట్టి అన్నం పెట్టేసుకొని చారు వేసేసి పెట్టేస్తారు. దీనివల్ల వాల్యూస్ ఉండవని ఉద్దేశంతో బిడ్డకి 3 సంవత్సరాల వరకు కూడా అన్ని పోషకాలు దాంట్లో ఉండేటట్టు ఆ బాలామృతం అనేది ఒక తెలంగాణలోని ఒక ఫ్యాక్టరీ ఉంది. అక్కడ తయారు చేసింది మన స్టేట్ గవర్నమెంట్ కొంటున్నారు. కొని రోజుకి 100 గ్రామ్స్ అంటే ఉదయం పూట ఒక 50 గ్రాములు, మధ్యాహ్నం సాయంత్రం పూట ఒక 50 గ్రాములు పెడుతూ మీ ఇంట్లో మీరు ఏదైతే వండుకుంటారో దాంట్లో ఇప్పుడు మీరు బంగాళదుంప కర్రీ వండారనుకోండి, దాంట్లో కారం అది ఉప్పు వేయకముందు ఒక చిన్న దుంప ఉడికింటుంది తీసేసి చక్కగా నెట్టేసి పెట్టాలి. లేకపోతే ఆకుకూరలు వండినప్పుడు ఏం చేయాలంటే దాంట్లో ఉన్న పైకి తేలిన వాటర్ ఉంటుంది కదా ఉడికినాక తీసి ఒక్కొక్క స్పూను మీరు ఏదైతే అన్నం కలిసిన దాంట్లో వేయచ్చు. లేకపోతే ఒక ఇంత క్యారెట్ ఉడికించేసి మెత్తగా చేసేసి అన్నంలో కలిపి పెట్టచ్చు. లేకపోతే ఒక బీట్రూట్ ఇలా అనమాట. మనం ఏవైతే తింటామో అన్ని పోషకాలు కూడా ఆ బిడ్డకి కూడా 6 నెలలు నిండిపోయిన తర్వాత అంటారు. 6 నెలల వరకు కూడా తల్లిపాలలో ఉన్న పోషకాలు సరిపోతాయి. అలాగే ఈ అదనపు ఆహారం ఇస్తే 2 సంవత్సరాల వరకు కూడా తల్లి పుట్టిన వెంటనే అసలు గంటలో 3 రూపాయలు పట్టాలి. అదేంటంటే ఆ బిడ్డకి నార్మల్ చైల్డ్కి అసలు తల్లిపాలు తాగలేదు అంటే 8 పాయింట్ల ఐక్యూ లెవెల్స్ తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆ ముద్దుపాలు 4-5 చుక్కలు తీసుకున్నట్టయితే సంవత్సరం వరకు ఎటువంటి రోగాలు రాకుండా ఉండే రోగ నిరోధక శక్తి అనేది ఆ బిడ్డకు వస్తుంది పుట్టిన గంటలోపే ముద్దుపాలు ఇచ్చినట్టయితే. అలాగే ఇంకా 6 నెలలు కూడా ఇంక బయటవి ఏమీ ఇవ్వకూడదు. నీళ్లు పట్టడం ఇలా చేతులు పట్టడం జీలకర్రలు ఇలాంటివి ఏం పెట్టకుండా కేవలం తల్లిపాలే. నీళ్ళు ఇంకేం చేస్తారు ఖర్జూరం నీళ్ళు గ్లూకోజ్ నీళ్ళు అది కూడా పట్టకూడదు. తల్లిపాలు ఎందుకు ఉండట్లేదు? మీరు పచ్చిలు చేస్తున్నారా? పచ్చిలు పెడుతున్నారా? మరి పచ్చిలు చేయడం వల్ల పాలు పడవు. ఏంటి ఆనపకాయ పప్పు పెడతారా? పప్పు అండి పప్పు మీరేదో ధనియాల పొడి జీలకర్ర పొడి సొంటి పొడి వేసుకోవట్లేదు. కూరలు పెట్టేస్తున్నారా? నీళ్ళు ఎక్కువ తాగుతుందా? తాగట్లేదు. కాసేసిన నీళ్ళే పెట్టండి. ఎక్కువ నీళ్ళు తాగాలి. అలాగే ఇప్పుడు ఒక గ్లాసు పాలు ఇవ్వండి. ఇప్పుడు ఎలాగ మన అంగన్వాడీలో ఇచ్చిన పాలు తాగమనండి. ఇవన్నీ చేస్తే తన బాడీలో ఉన్న మనం ఏం చేస్తామంటే డెలివరీ అయింది అమ్మ ఏంటమ్మా ఈ పద్ధతి ఏంటి చెప్పండి. కూల్ డ్రింక్ తాగొచ్చా? బాడీ ఆరిపోవాలని చెప్పి మనం ఏం చేస్తాం పొడులు వేస్తాము, నీళ్ళు తక్కువ ఇస్తాము, డిఫరెంట్ పాటిస్తూ ఉంటాం అన్నమాట. మీకు ఎక్కడ ఇప్పుడు ఈ రోజు డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారమ్మా ఆశ చెప్పండి. ఈ వారంలో డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళ ఇంటికి అందరం కలిసి వెళ్తాం. నిజం వాళ్ళు ఏం పాటిస్తున్నారో చూస్తాం. ఉన్నారా లేదా? లేరా? ఉన్నారు. వెళ్దాం అక్కడికి. ఇప్పుడు వీళ్ళందరూ లేదు పాటించట్లేదు, పక్కా పాటిస్తున్నారు. అవి మానేసి ట్రై చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మసాజ్ చేయాలి. ఇప్పుడు 7వ నెల నుంచి తను స్టార్ట్ చేయాలి.
ఈ నిపిల్స్ అనేవి మసాజ్ చేయాలి, తను స్నానం చేసుకున్నప్పుడు పైన పొక్కులాగా ఉన్నవన్నీ తీసేయాలి. నెక్స్ట్ పాలు ఎవరికైతే లేదు వెనక అమ్మాయి వెనక అమ్మాయి ఇలా రాదు వెనక్కి తిరిగి. ఇప్పుడు తినే బాలింత అన్నప్పుడు అలా పట్టుకోమ్మా. ఇది ఇక్కడ నుంచి ఇదిగో ఈ బొట్టన వేలు ఉంది కదా, ఇది ఎక్కువ ప్రెజర్ ఇవ్వండి, ఇలా పట్టుకోండి. ఇలా చేస్తూ ఉండండి. అది ఒక నేను పైకి చూసేది పైకి చెప్పారండి ఇప్పుడే వెళ్తాను. కిందగా పైకి నన్ను చూసి మీరు మీకు ఎవరు చెప్పారు? ఎక్కడ ట్రైనింగ్ సీతారామంలో ఇప్పుడు ఉందా ట్రైనింగ్ చెప్పి లేదు. ఎవరు ఎదుర్కొని నెక్స్ట్ ఏంటంటే మొత్తం ఇలా ఇది తను రౌండ్ గా చేస్తూ స్నానం చేసినప్పుడు పైన నిపిల్స్ పైన పొక్కులుగా ఎక్కువ ఫస్ట్ డెలివరీకి ప్రాబ్లం ఉంటుంది. సెకండ్ డెలివరీకి నార్మల్గా ఇంకా వచ్చేస్తూ ఉంటుంది. అది అప్పుడు ఇవన్నీ 7వ నెల నుంచి చేసినట్టయితే ఈ ఈ బ్యాక్ ఎక్సర్సైజ్ అనేది తను పాలు ఇచ్చినప్పుడు రాలేదు అంటే అప్పుడు చేయొచ్చు. ఇది చేస్తూ పౌష్టికాహారం పెట్టాలి. రోజు ఎక్కువ మంచినీళ్ళు తాగాలి. మీరు మరగబెట్టే ఇవ్వండి, చల్లనీళ్ళు మరగబెట్టి చల్లాకి ఎక్కువ నీళ్ళు తాగమని చెప్పండి. ఆ బేబీకి అయితే మనం ఏం చేస్తాం, పాలు పడట్లేదు అని చెప్పి బయట పాలు గ్లాసు తీసుకొని లేకపోతే 1 లీటర్ 1/2 లీటర్ తీసుకుని అది కొంచెం పడుతుంది. ఆ పాలు తల్లికి ఇవ్వండి. ఈ న్యూట్రియంట్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల తను ఎక్కువగా పాలు ఉత్పత్తి చేయడానికి వీలవుతుంది. ఇదే కాకుండా ఇంకేంటంటే ఇది వరకు ఎక్కువ గంజి అన్నం పెట్టేవారు కదా, అన్నం ఉడుకుంటే దాంట్లో బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది. అదే అవన్నీ ఇస్తున్నారు ఇప్పుడు ఇవ్వట్లేదు. మీరు ఇచ్చిన పిల్లలు తాగట్లేదు. ఇప్పటికి నేను కడుపు బిగబెట్టింది అనుకోండి, అబ్బే తీసుకుంటాను. ఎప్పుడైతే గంజి వాసన గంజి నిమ్మరసం పిండేసి ఇవ్వని తాగుతారని చూద్దాం. అది ఇప్పుడు అమ్మాయి తెచ్చింది కదా, మీరే అలవాటు చేస్తున్నారు. ఆ చక్కగా నేను అలా చూస్తూ ఉంటాను. కాలేజీ పిల్లలు వెళ్తా ఉంటారు, ఆ బండి దగ్గర నూడిల్స్ లేకపోతే బజ్జీలు పానీపూరి తినేస్తారు. వస్తూ ఈ 10 రూపీస్ ఈ బాటిల్స్ చక్కగా తాగుతూ వస్తారు. అమ్మాయి లేదు అబ్బాయి లేదు, ఆ పూర్తిగా మాని ఎందుకంటే పాలు అవును అందరికీ ఇప్పుడు మీరు నేర్పిస్తారు. వీళ్ళందరికీ నేను ఇస్తున్నాను, నేర్పిస్తున్నాను. ఇవి పాటించండి. మీకు చాలా మిస్ అయిపోయాను. మరొకసారి మళ్ళీ అలాగే ఇప్పుడు ఇగో ఈ కాలేజీ పిల్లలు అంటే ఇప్పుడు ఆ గర్భవతి మీరు పాలు పడలేదని అన్నారు కదా, అదిగో ఆ ఏజ్ నుంచే మనకు 11 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇప్పుడు చెప్పినట్టు బయట ఫుడ్ తినకుండా ఇంట్లో వండిన ఫుడ్ తినాలి. రోజు జాంకాయ తినాలి. చిక్కీ స్కూల్లో ఇస్తున్నారు, రాగిజావ స్కూల్లో ఇస్తున్నారు. మొన్న ఒక స్కూల్లో వెళ్ళినప్పుడు పిల్లలకి రాగిజావ ఇస్తే కొంతమంది అసలు నేను తాగండి రా మేము అక్కడ నిలబడితే అసలు ఇంకా వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది. కొంతమంది నేను తాగలేమంటున్నారు. ఆ గ్లాసు రాగిజావ తాగకపోతే ఇంకెందుకమ్మా చెప్పండి. మీరు చెప్పండి, మీ పిల్లలు పెద్ద పిల్లలు అలా స్కూల్లో ఇస్తున్నప్పుడు తాగండి తాగలేదు. అవన్నీ చేస్తే మీకు చక్కగా రేపు తల్లులు అవుతారు. వాళ్ళు హెల్తీగా ఉంటారు. పాలు బాగా పడితే పుట్టిన పిల్లలు హెల్తీగా ఉంటారు. వాళ్ళే దేశానికి భవిష్యత్తుకి కావాల్సిన పౌరులు వాళ్ళే. అంతే. ఇది థ్యాంక్ యూ అమ్మా.